నాకు క్వశ్చన్, స్ట్రైట్ క్వశ్చన్. ఇప్పుడు శివాజీ కాకపోతే ఇంకొకరు కాకపోతే ఇంకొకరు, ఎవరో ఒకరు పదే పదే డ్రెస్సింగ్ మీద ఈ కామెంట్స్ చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి చాలా విపరీతమైనటువంటి మద్దతు కూడా అదే స్థాయిలో సమాజంలో కనిపిస్తుంది. అఫ్ కోర్స్ కొంతమంది ఉమెన్స్ నుంచి కూడా తప్పేముంది, మంచే కదా చెప్పారు, మంచిగా బట్టలు వేసుకోమండంలో తప్ప అని పదే పదే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఏం ఆన్సర్ ఇస్తారు అసలు ఈ డ్రెస్సింగ్ మీద? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరైతే ఆయన వర్డ్స్ కి మద్దతు ఇస్తున్నారో, ఎవరైతే ఆయన వర్డ్స్ ని చాలా మంచి సమాజానికి ఉపయోగపడుతుందని చెప్తున్నారో వాళ్ళందరికీ ఒకసారి సైకలాజికల్ అసెస్మెంట్ అనేది కంపల్సరీగా అవసరం అండి. బికాస్ నేను ఆయన మాట్లాడిన వీడియో చూశాను, అందులో మంచి మెసేజ్ ఏమీ లేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. సో టేకింగ్ దిస్ యాజ్ అ ప్లాట్ఫామ్, నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే, మన ఇండియా ముందుకెళ్తోందా వెనక్కి వెళ్తోందా అనేది ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు స్టార్టింగ్ లో సార్ వచ్చారు, ఇక్కడ మనతో పాటు ఉన్నారు సార్, ఆయన పేరు విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, ఆయన ఏం చెప్పారంటే ఆడవాళ్ళు కప్పుకోవాలి లేకపోతే చూస్తారు, తప్పేంటి అనే ఒక వెర్షన్ వచ్చింది. సో ఆయన లీగల్ గా కూడా తప్పేమీ లేదు అంటున్నారు. ఐ హావ్ డన్ మై లా, లాస్ట్ డిసెంబర్ అది కంప్లీట్ అయిపోయింది. సో లీగల్ గా కూడా 30 సెకండ్లకు మించి ఒక ఆడదాన్ని వాళ్ళ పర్మిషన్ లేకుండా చూడకూడదు. ఇట్ ఈస్ అ క్రిమినల్ అఫెన్స్. దే కెన్ బి ప్రాసిక్యూటెడ్. ఓకే, నవ్వుతున్నారు, చాలా బాగా నవ్వుతున్నారు, ఐ అప్రిషియేట్ దట్. డిబేట్ చేస్తున్నారు, టాపిక్ డిబేట్ చేస్తున్నారు. ఓకే, టాపిక్ డిబేట్ చేస్తున్నారు. ఐ విల్ నోట్. ఇదే విషయాలండి, ఇవే విషయాలు వెళ్ళి నేషనల్ ఛానల్లో అంటే ఇప్పుడు ఇండియా అంటే పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చూస్తున్నారు కదా, ఇవే విషయాలు బట్టల గురించి ఇలాంటివన్నీ నేషనల్ ఛానల్స్ కి వెళ్ళి అక్కడ డిబేట్స్ లో కూర్చుని వాళ్ళతో గెలిచి వచ్చి రమ్మనండి. ఇలాగే వెటకారంగా వ్యంగ్యంగా నవ్వి వాళ్ళని వెటకరించి ఆడవాళ్ళని కించపరిచి దట్ షోస్ ఎక్కడున్నారు, వేర్ ఆర్ వి గోయింగ్? సరే, కమింగ్ బ్యాక్ టు సైకాలజీ point, I'll speak my psychological aspect. Ikkada modesty paradox ani, there is something called modesty paradox. Okay, so ee modesty paradox anedi, modesty ante enti, చక్కగా ఒళ్ళు కప్పుకొని చక్కగా సాంప్రదాయబద్ధంగా ఒక సొసైటీ యాక్సెప్ట్ చేసేటట్టు బట్టలు వేసుకోవడం అనేది మోడెస్టీ కదా. సో ఇక్కడ మోడెస్టీ అనేది కంట్రీకి, రీజియన్ కి, ప్లేస్ కి, కల్చర్ కి కూడా మారిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం సౌత్ ఇండియాలో బట్టలు జీన్స్ వేసుకోవడం అనేది అదేదో సెక్షువలైజ్డ్ గా చూస్తారు. నార్త్ ఇండియన్ లో జీన్స్ వేసుకోవడం అనేది చాలా కామన్. స్లీవ్లెస్ అనేది మనకేదో బూత్ లాగా చూస్తారు. నార్త్ రీజియన్స్ లో, మిగతా రీజియన్స్ లో ఇట్ ఈస్ వెరీ కామన్. అక్కడ వాళ్ళకి పంజాబీస్ కి వాళ్ళకి నడుము కనిపిస్తే చాలా చాలా పెద్ద తప్పు. ఆ విషయం తెలుసా మీకు? ఇప్పుడు ఈయన చెప్తున్నారు కదా చీరలు కట్టుకోవాలి. మరి చీరల్లో అంటే చాలా మంది ఇప్పుడు వచ్చి కొంతమంది మాట్లాడుతున్నారు, వాళ్ళ నేమ్స్ ఎత్తడం నాకు ఇష్టం లేదు. బొడ్డు కిందకి ఇట్లా జార్ చేసి ఇక్కడ చీర కట్టేసి విపరీతంగా సెక్షువలైజ్డ్ గా చీర కట్టేసి వాళ్ళే వచ్చి ఈ రోజు మాట్లాడుతున్నారు వృద్ధనారి ప్రతివ్రత లాగా. ఐఎమ్ సో సారీ టు సే దిస్, బట్ ఐ హ్యాడ్ టు సే దిస్. సెక్షువలైజ్డ్ గా అంటే ఇప్పుడు ఆడవాళ్ళని సెక్షువలైజ్ చేసి చూపించాలంటే పల్చటి చీరల్లో వాళ్ళ బాడీ, ఇది నా బాడీ పార్ట్స్ అనే ఒక ఆబ్జెక్టిఫై చేసి ఆ మూమెంట్స్ ఇచ్చి అంటే చీర కట్టుకుంటే కరెక్టేనా? చీర అనేది పూర్తిగా ఇక్కడి నుంచి ఇక్కడికి బొట్టు కనిపిస్తుందండి. ఖుషి మూవీలో చూస్తే భూమిక చీర కట్టుకుంటుంది, అందులో గాలి వస్తే ఇలా ఎగిరితే అందులో కనిపిస్తుంది. ఇట్ ఈస్ వెరీ మచ్ సెక్షువలైజ్డ్. సో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్ బట్టి ఇప్పుడు చీరే ఒక సాంప్రదాయమైన లేదా కల్చరల్లీ యాక్సెప్టబుల్ ఎట్టయ్యారు అనుకుంటే చీర కూడా ఇట్ ఈస్ వెరీ సెక్సీ. చాలా కంట్రీస్ లో మీకు తెలియకపోతే, చాలా కంట్రీస్ లో మన ఇండియాలో చాలా ప్లేసెస్ లో అసలు నడుము ఎంత పిసర్ కనిపించినా వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళ కల్చర్స్ లో పంజాబీస్ గానీ జైన్స్ గానీ ఇట్ ఇస్ నాట్ అలౌడ్. అందుకే వాళ్ళు చూస్తారు ఎప్పుడు పంజాబీ డ్రెస్లు ఫుల్ గా ఉన్న వేసుకుంటారు. వాళ్ళకి చేతులు కనిపించినా తొడలు కనిపించినా ఓకే, కానీ బొడ్డు కనిపించకూడదు, వాళ్ళకి బొడ్డు కనిపించకూడదు. మన వాళ్ళు ఏం చేస్తారు, బొడ్డు కనిపించేస్తారు, నీట్ గా చీరలు కట్టుకుంటారు, పైకి కట్టుకుంటారు, బొడ్డు కనిపిస్తుంది. సో లీగల్ గా గానీ సైకలాజికలీ స్పీకింగ్ వాట్ ఎవర్ he has spoken as utter nonsense అండి, సీరియస్లీ. అండ్ ఎవరైతే మద్దతు ఇస్తున్నారో ప్లీజ్ డూ గెట్ యువర్ మెంటల్ హెల్త్ చెక్డ్. ఓకే శ్రవణ్ గారు.
చరణ్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మెంటల్ గురించి ఏదో మాట్లాడుతుంది, అది లిమిట్ దాటి మాట్లాడుతుంది. సరే, మా అభిప్రాయం చెప్పినప్పుడు మెంటల్కి వెళ్ళాలా వద్దా మాట్లాడుతుంది అనకండి, మాట్లాడుతున్నారు. నేను విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ అని చెప్పాను. ఐఎమ్ డాక్టర్ పూజిత సార్, ప్లీజ్ ప్లీజ్. అది యూజువల్ గా మాట్లాడే భాష. రైట్, ఓకే. యూజువల్ అనేది ప్రాబ్లం అవుతుంది. రైట్. ఓకే పూజిత గారు ప్లీజ్. మాట్లాడుతున్నారు. రైట్. నేను ఏంటంటే టాపిక్ డైవర్ట్ అయినప్పుడు నవ్వాను. సరే, మళ్ళీ ఎలా తీసుకున్నారు, రిసీవ్ చేసుకున్నారు అనేది ఆమె ఇష్టం. అది రైట్. విషయం ఏంటంటే, నా గురించి బహుశా పరిచయం లేదు కాబట్టి, ఆమెకు అవగాహన లేదు కాబట్టి అలా ఉండొచ్చు. నాకు భయపెట్టకండి. డోంట్ ట్రై టు థ్రెటన్ మీ త్రూ దిస్ ప్లాట్‌ఫామ్. వినండి మేడం, థ్రెటన్ కాదు. వినండి, ప్రతిదీ నెగటివ్ తీసుకో. నేనేం చెప్పబోతున్నాను వినండి, విన్న తర్వాత మాట్లాడండి. నేను క్రైమ్ జర్నలిస్ట్ లో ఎక్స్పీరియన్స్ ఉన్నవాడిని. ఏది చెల్లుతుంది, ఏది చెల్లదు, ఏమిటి అనేది మేడం ఇప్పుడు అది చెప్పి 30 సెకండ్ అని కాదండి, ఇంకా ఉన్నాయి, చాలా సెక్షన్స్ ఉన్నాయి. ఇది కాదు టాపిక్. అక్కడ ఏది శిక్ష ఏది కదా, ఆయన మాట్లాడిన దాంట్లో ఎంతవరకు మెసేజ్ ఉంది, దాని తర్వాత ఎంతవరకు ఇదైతే కేసు పెట్టారు కదా అది నిలబడుతుందా నిలబడి చెప్పే ప్రయత్నం చేశాను. ఎందుకంటే రేపొద్దున జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కూడా అదే జరుగుతుంది. సరే, నేను చెప్పేది అది కానీ మిమ్మల్ని బెదిరిస్తానికి ఏం కాదండి. ఇంకోరెవరో బెదిరిస్తే నేనేం బెదిరేటువంటి కాదు, మీరు బెదిరేటువంటి. రైట్, ఆ టాపిక్ కాదు. ఇక్కడ మీ క్వశ్చన్ ఏంటి? మీరు క్వశ్చన్ ప్రధానంగా శివాజీ తన మాటల్ని కవర్ చేసుకునే ప్రయత్నం ఏదైతే హీరోయిన్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఉందో, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఆ హీరోయిన్ నిజంగా శివాజీ చెప్తున్నట్టు చీర కట్టుకోను, లేకపోతే చీర కంటే పూర్తిగా శరీరం మొత్తం కప్పుకొని ఉండేలా ఇంకొక డ్రెస్ వేసుకుని వస్తాను, నిజంగా ఖచ్చితంగా అక్కడ సంఘటన జరగదని భరోసా ఇస్తారా? నేను అదే చెప్తున్నానండి, చీర కట్టుకున్న వస్త్రాధారం. ఎందుకంటే హీరోయిన్ వచ్చింది అంటే, హీరో వచ్చారు అంటే మీద పడతారు. దాన్ని శివాజీ అలా యూజ్ చేసుకోవడం కరెక్ట్. నేను ఏమంటున్నాను, చిన్న 6 నెలల పాప నుంచి 60 ఏళ్ళ వృద్ధుల్లాగా జరుగుతున్నాయి. డ్రెస్ వేసుకునే వాళ్ళు ఉన్నారు, డ్రెస్ వేసుకోకుండా జరుగుతూనే ఉన్నాయి. క్రైమ్ ఇస్ క్రైమ్ జరుగుతూనే ఉంది. ఇక డ్రెస్సును బట్టి కాదు, తను చెప్పేదంటే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆ ప్రాబ్లమ్స్ వచ్చినా మనం ప్రివెంట్ ఉండాలని చెప్పే విధానంలో చెప్పబోతూ 2 అభ్యంతరకరమైన పదాలు చెప్తున్నాడు. ఆ పదాల విధానం ఒకసారి క్లియర్ గా అర్థం చేసుకున్నా. ఆయన స్టిల్ ఇప్పటికీ కూడా నా స్టేట్మెంట్ కి కట్టుబడి ఉన్నాను. ఏదైతే ఆ పదాలు ఉపయోగించినా పదాల గురించి వదిలేండి, పక్కన పెడదాం, తర్వాత డిస్కస్ చేద్దాం. ఆ పదాల గురించి పక్కన పెడదాం, తర్వాత డిస్కస్ చేద్దాం. నా స్టేట్మెంట్ కి స్టిల్ నేను కమిట్ అయి ఉన్నానని చెప్పి ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. చీరలో రావాలి, సంప్రదాయబద్ధంగా వస్తే ఇలాంటివి జరగవు. గతంలో నిధి అగర్వాల్ కు చూసి నేను చాలా చలించిపోయాను. అప్పుడు ఆమె వస్త్రధారణ వేరే రకంగా ఉండుంటే ఇలా జరగకపోదునేమోనని నేను భావించానని ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. నా క్వశ్చన్ అదే, నిధి అగర్వాల్ గనక ఆయన కోరుకుంటున్నట్టు శారీలో వచ్చుంటే, లేకపోతే పూర్తిగా మొత్తం శరీరం అంతా కప్పుకొని వచ్చుంటే, ఒక హీరోయిన్ అలా వెళ్తుంటే ఆ ఆకత ఇలా పని చేయకుండా ఉంటారా? గ్యారంటీ ఇస్తారా? ఎవరు గ్యారంటీ ఇస్తారు? నేను చెప్తానండి, దీంట్లో ఆయన అభ్యంతరకరమైన పదాల మీద డిస్కషన్ ఒకటి, రెండోది ఆయన ఇచ్చినటువంటి మెసేజ్ మీద. ఇప్పుడు ఆయన అలా ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో వీళ్ళే చెప్పి మనమే డిసైడ్ చేసేది. ఆయన కూడా స్వేచ్ఛ ఉంది కదా, సూచనలు చెప్తున్నాడు. మీరు గౌరవంగా ఉంటే మాకు గౌరవం కలిగిందండి, గౌరవంగా ఉంటే బాగుంటుంది, నిన్న చూశాం కదా అని చెప్పాడు. చెప్పడం కూడా తప్పు అంటున్నారా నేను అడిగేది అది. నేను అట్లా ఖచ్చితంగా ఆ డ్రెస్ వేసుకుంటాం ఆయన చెప్పట్లేదు, వేసుకొచ్చి ఉంటే బాగుండేది అన్నాడు. నేను అభ్యంతరం చెప్తున్నానండి. చెప్పండి, మీరు చెప్పండి. అట్లా చెప్పడం కదా నేను అంటున్నాను. కావచ్చు, లేదు, నా అభ్యంతరం ఏంటంటే, ఇప్పుడు అట్లా ఆ చీర కట్టుకొని రమ్మండి అంటే పద్ధతిగా రండి అని దాన్ని చెప్పిన ఆయన భాషలో పదాలు నేను చెప్తా వినండి. 2 వస్త్రాలు కట్టుకుంటున్నా, సగం వస్త్రాలు కట్టుకుంటున్నా, ఎట్లా జరుగుతుందా, జరగకుండా గ్యారంటీ ఇస్తున్నారని మీరు అంటున్నారు. ఆయన ఏమంటున్నాడు, కొంచెం గౌరవం దక్కేదేమో చూడగానే అభిప్రాయం కలుగుతుందా ఆయన అనుకున్నాడు. మీరు ఏ విధంగా అబ్జెక్షన్ చెప్తున్నాడు, ఆయనకు కూడా భావ స్వేచ్ఛ ఉంది కదా, మీకు భావ స్వేచ్ఛ, మీకు కట్టుబడి, మీకు రూల్స్ మీకు ఎట్లా ఉన్నాయి, మీ దాంట్లో జోక్యం చేసుకోవద్దు ఎట్లా ఉన్నాయో, ఆయన ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో చట్ట ప్రకారం మాట్లాడి తప్పంటున్నారుగా, కేసు పెట్టేశారు, అయిపోయింది. అంటే ఒక పద్ధతిగా చీర కట్టుకుంటే మాకు మంచి గౌరవం ఏర్పడిందండి, మీరు నాకు అట్లా ఉంటే నిన్న అట్లాంటి జరగకపోవచ్చు అని చెప్పాడు. చెప్పడం మంచి చెప్పడం కూడా తప్పేనా అంటున్నాను. నేనేమంటానంటే, ఇప్పుడు ఆయన ఏమన్నారు, మీరు గౌరవప్రదమైన డ్రెస్సులు వేసుకొని రండి, లేదంటే మీరు ఇబ్బందులు పాలవుతారు అని థ్రెటన్ చేస్తున్నాడు ఆయన. ఆయనకి ఎక్కడున్న హక్కు థ్రెటన్ చేసే హక్కు? మీకు అది ఎందుకు అర్థం కావట్లేదు? మీకు ఎందుకు అర్థం కావట్లేదు? ఎందుకు అనుకుంటున్నారు? కాదండి, మీరు ఇబ్బందులు ఖచ్చితంగా ఆ డ్రెస్సులు వేసుకురండి ఆయన సూచించాడా? ఖచ్చితంగా చెప్పాడా? డ్రెస్ వేసి ఆ వీడియో మొత్తం చూశాను. ఏమండి, మీరే కాదు, మేము 100 సార్లు చూసాం. మీరు నేను ఒక మేల్ పర్సన్ చెప్పాడు కాబట్టి నేను
ఖచ్చితంగా సమర్థిస్తాను అనుకుంటే చాలా విషయాలు మీరు మన డిబేట్ తో కలిసే చేశాం. అవును, వివాహ విషయాలు వచ్చినా, రెండో వివాహాలు వచ్చినా కూడా నేను ఇదే మన అనసూయ గారు చెప్పినట్టు విషయాలు సపోర్ట్ చేశాను. ఇప్పుడు ఆయన మాట్లాడింది మనం క్లియర్ కట్ గా, మీరు ఎట్లాంటి డ్రెస్సులు పెడితే అట్లాంటి డ్రెస్సులు వేసుకురావాకండమ్మా, వేసుకుని వస్తే ఇబ్బందులు పాలవుతారు అని చెప్పారు. చెప్పి నెక్స్ట్ మాట ఏంటి అంటే, నేను ఇలా అంటున్నానని కొంతమంది కోపం రావచ్చు, అయితే ఊరుకుంటామా, 4 పీకుతాము అన్నాడు. ఎవరిని పీకుతారు చెప్పండి, నాకు ఇంకేమొద్దు. ఇప్పుడు నేనే మాట్లాడుతున్నా, ఆయన మాట్లాడింది తప్పు అని మాట్లాడుతున్నా, దీనికి ఏం చెప్తాడండి సమాధానం? అంత పీకుడుగాడు, అంత పీకేవాడు మరి వెంటనే సారీ చెప్పాడు ఎందుకండి? ఇక్కడ ఒకటే, ఆయన ఉద్దేశమా ఇంకొకరు ఉద్దేశమా, ఆయన మాట్లాడే మాటలను సపోర్ట్ చేసిన మహిళా మనుల ఉద్దేశమా, ఇక్కడ సంబంధం లేదు. ఇక్కడ ఇవాళ సమాజానికి చెప్పాల్సింది ఏంటి అంటే, చట్టాలు ఉన్నాయి, చట్టాలు తెలుసుకోండి, చట్ట ప్రకారం ఉండండి. ఇప్పుడు మా బాబాయి ఈవ్ టీజింగ్ చేశాడు, మా నాన్న ఈవ్ టీజింగ్ చేశాడు, మా అన్న ఈవ్ టీజింగ్ చేశాడు అని ఈ రోజు తెలంగాణలో ఎవరైనా ఈవ్ టీజింగ్ చేస్తే ఇమ్మీడియట్ గా షీ టీమ్స్ వాళ్ళు వచ్చి పట్టుకెళ్తారు. ర్యాగింగ్ కాదు, ఈవ్ టీజింగ్. ర్యాగింగ్ అనేది కాలేజీల్లో ఉంటదండి, అది ఎప్పుడు కూడా నేరమే అండి. ఆయన చేసిన అది వరకు లేదండి. శ్రవణ్ గారు, అది వరకు దీని గురించి బస్ స్టాపుల్లో అట్లా కాపలా కాసి పోలీసులు ఎవరు ఏం చేస్తున్నారని గమనించి ఫోటోలు తీసి వాళ్ళని నోట్ చేసుకుని వాళ్ళకి ఇంటికి ఫోనులు చేసి మీ అబ్బాయి ఇలా చేశాడు మీరు రండి అని చెప్పి పిలిచి కౌన్సిలింగ్ చేసింది ఇదివరకు లేదు. ఇప్పుడు ఇది ఎందుకు వచ్చింది మరి? ఇది కూడా ఆ అమ్మాయి ఏమైనా డ్రెస్ సరిగా వేసుకోలేదేమో, అందుకే మా అబ్బాయి వెకిలి వేషాలు వేసాడేమో అని ఆ తల్లిదండ్రులు అనగలరా చెప్పండి? నేననేది మారుతున్న కాలం పాటు మనం మారుతున్నాం. మారినప్పుడు మారిన పరిస్థితులకు అనుకూలంగా మనం మారాలా వద్దా? నేను చెప్పేది అది. ఇప్పుడు మారక్కర్లేదు, ఇలాగే ఉంటాము అంటే ఆ వచ్చే కాన్సిక్వెన్సెస్ ను కూడా ఎదుర్కోవాల్సి ఉంటది. ఇప్పుడు మీరు మగపిల్లల్ని రక్షించాలనుకుంటున్నారా, రక్షించాలనుకోవట్లేదా? ఇక్కడ రక్షించాల్సింది మగపిల్లల్ని, మీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆడపిల్లల్ని కాదు ఇక్కడ రక్షించాల్సింది. ఇప్పుడు ఆడపిల్ల మీద ఏమైనా కామెంట్ చేస్తే కాదండి, మీరు మధ్యలో అడ్డు రావద్దు శ్రవణ్ గారు, మీరు మోడరేటర్ కాదు. ఇప్పుడు ఏదంటే మేము అది చేసేస్తాము, ఆమె డ్రెస్ బాగాలేదు కాబట్టి నేను చేస్తాను అన్నారనుకోండి, ఇది కోర్టులో నిలబడుతుందా? అందుకే ఈ రోజు మనం సమాజంలో నేర్పించాల్సింది ఏంటి అంటే, మగపిల్లలకి చట్టాల గురించి అవగాహన కలిగించాలి. డెఫినెట్ గా మంచి పాయింట్ చెప్పారు కృష్ణ కుమార్ గారు. ఒకసారి పూజ గారి దగ్గరికి వెళ్దాం. పూజ గారు,